స్వయంగా నరభావాన్ని కలిగి ఉంటారు. అంటే మనుష్యాకారంలోనే ఉంటారు. యాక్చువల్‌గా పరతత్వం మనుష్యాకారంలోనే ఉంటుంది. అంటే దాన్ని అంత మాత్రాన ఆయన మనిషి అయిపోడు. మనిషి అంటే మనలాగా కాదు. ఆ యొక్క శరీరం మొత్తం గూడాను దివ్యం. చిన్మయ పదార్థంతోనే ఏర్పడింది. మన శరీరం జడ పదార్థంతో ఏర్పడింది. కావని ఆ రామకృష్ణుల్ని చూసి ఈ మనుషులందరూ ఏమనుకుంటారు? అక్కడ మనుషులకి ఆశ్చర్యం కలిగింది. ఆయన యొక్క సౌందర్యం, ఆయన యొక్క గుణాలు, ఆయన యొక్క చరిత్ర, ఆయన యొక్క లీలలు ఇవన్నీ చూసి సో, మనుషులనేటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క బుద్ధి, వాళ్ళ యొక్క జ్ఞానం విఫలమైపోతుంది. భగవంతుడి యొక్క ఎందుకింత సౌందర్యం ఉంది, ఇన్ని గుణాలున్నాయి అని జెప్పి. ఎందుకంటే వాస్తవంగా తను మనిషి ఆకారంలోనే ఉన్నారు. కానీ చూసేవాళ్ళందరికీ మనుషులే గదా! అని అనిపిస్తుంది ఆకారాన్ని బట్టి. మరి కానీ ఆయన యొక్క సౌందర్యం మనుషుల్లో ఎవరికీ లేనంత సౌందర్యం. మరి ఆయన యొక్క గుణాలు, ఆయన యొక్క శక్తి, సామర్థ్యాలు మనుషులనేవాడికి ఎవరికీ ఉండవు. ఇంక మరి అలా చూస్తుంటే ఆయన చూడటానికి ఓ మనిషిలా కనపడతాడు. కానీ గుణాలు, రూపం, లీలలు అన్నీ కూడాను విచిత్రాలు. కాబట్టి మనిషి అనేటువంటి వాడికి ఆ భగవంతుడి యొక్క రూపం, గుణం, లీలాలు చూడగానే వాడి యొక్క జ్ఞానం విఫలమైపోతుంది. విడంబనం అంటే జ్ఞాన వైఫల్యం. ఫెయిల్ అయిపోతుందనమాట. ఎలా? ఇది అసంభవం. నరాహ విడంబితాః ఏవ. అంటే సాధారణ జనులు యొక్క జ్ఞానం విఫలమైపోతుంది. మరి భక్తులు గూడాను ఆ యొక్క సౌందర్యం అంత ఎలా ఉంది? అక్కడ ఎందుకుంది? ఆయన ఏం పుణ్యాలు జేశాడు? దానికి కారణం ఏంటి? ఇప్పుడు మనం భౌతిక జగత్తులో ఒక వ్యక్తి సుందరంగా ఉన్నాడు, లేకపోతే ధనవంతుడిగా ఉన్నాడు అంటే పూర్వం కర్మలు చేశాడని జెప్పి మనం అనలైజ్ చేస్తాం. ఈ జన్మలో ఇలా మంచి పనులు చేసుంటాడు కాబట్టి దీనికింత సౌందర్యము, ఇంత ధనము, ఇంత పేరు, ఇంత ప్రతిష్టలు వచ్చినాయని జెప్పి మనం చెబుతాం.